నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరొకరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా స్వాగతించాలి. అది ఏదైనా మన గమ్యంలోకి వచ్చిన చుట్టం లాంటిదే. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా ఉంటే చాలు, ఎదుటివారికి ఎంతో సంతోషం కలుగుతుంది. చెడు అలవాట్లకు అలవాటు పడితే ఎప్పుడో ఒకప్పుడు మారే అవకాశం ఉంది. కానీ ఒక మనిషికి బానిస అయితే వాళ్ళు లేకుండా ఉండవలసిన రోజు వస్తే తట్టుకోలేరు. ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా మసిలే అవకాశాన్ని కోల్పోతాం. మనసులో కోరికలు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించే క్షణాలను కోల్పోతాం. కలిసి బ్రతికే మనుషుల మధ్య ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్నవారికి కలిసి బ్రతికే అదృష్టం ఉండదు. జీవితంలో అతిగా బాధపడేలా చేసేది ఇష్టమైన వారి మీద పెట్టుకున్న ప్రేమ, నమ్మకం. ఆత్మీయత చూపే ఒక్క మిత్రుడున్నా చాలు, జీవితం పట్ల నమ్మకం కలుగుతుంది. ఇద్దరు విడిపోవాలంటే అది సాధ్యమైనంత వరకు మూడో మనిషి వల్లే జరుగుతుంది. అది స్నేహమైన, ప్రేమైన, బంధమైన. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది. స్నేహం అంటే ఒక పదమో ఒక భావనో బాధ్యతో కాదు, నీకోసం నీతోనే ఎల్లప్పుడూ ఉంటాననే నిశ్శబ్ద ప్రమాణం. ఎన్నిసార్లు ఓడిపోయామనేది కాదు, ఎన్నిసార్లు గెలిచేందుకు ప్రయత్నించామన్నదే ముఖ్యం. నిన్నెక్కువగా ప్రేమించేవారు తెలిపే 3 ముఖ్యమైన సంకేతాలు. 1, నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు సీరియస్గా తీసుకుంటారు. 2, తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో షేర్ చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. 3, నీపై ఎప్పుడు అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు. అవసరాలను బట్టి ఏర్పడిన బంధాలు తాత్కాలికం. బంధం అనేది ఎటువంటి అవసరాన్నైనా తీర్చేదిగా ఉండాలి. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనక కూడా అంతే నిజాయితీతో ఉండటం. మన అనుకున్న వాళ్లను పలకరించాలంటే కావలసింది సమయం కాదు, మనసు. పలకరించాలని ఉంటే ఎలాగైనా పలకరిస్తాం. స్నేహానికి వయసుతో పని లేదు, అంతస్తుతో అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసుంటే చాలు, అది శాశ్వతమైన స్నేహబంధం అవుతుంది. అన్నిటినీ తట్టుకోవటమే కాదు, కొన్నిటి నుంచి తప్పుకోవటం నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలం. గొప్పగా బ్రతకాలంటే డబ్బు ఉండాలేమో కానీ మంచిగా బ్రతకాలంటే మంచి మనసుంటే చాలు. ఈ ప్రపంచంలో చెడ్డ పనులు చేసి నాశనమైన వారి కంటే చెప్పుడు మాటలు విని జీవితాలు నాశనం చేసుకున్నవారు ఎక్కువ. పూర్వం రోజుల్లో నిరక్షరాస్యులను వేలిముద్ర వాళ్ళు అనేవాళ్ళం. కానీ నేటి రోజుల్లో వేలిముద్ర వేయకపోతే మన జీవితమే లేదు. ఏదైనా చేసి చూపించేవారు మాటలు చెప్పరు, మాటలు చెప్పేవారు చేతలకు పని చెప్పరు. నువ్వు సందర్శించటానికి గతం ఒక ఆహ్లాదకరమైన ప్రదేశమే కానీ అక్కడే ఉండిపోవటానికి అది సరైన స్థావరం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.